సిక్స్ ప్యాక్ కావాలంటే జిమ్కి వెళ్ళి కండలు పెంచడం వేస్ట్ అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పినట్లు చేస్తే సిక్స్ ప్యాక్ ఈజీగా వచ్చేస్తుందని కొన్ని కిటికలు కూడా చెప్పారు. నమస్తే సార్, ఏంటి సార్ ఇలా ఫిట్నెస్ మీద ఫోకస్ చేసినట్టున్నారు? మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం. అవునా, ఎరుగుడ్. తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు. ఓ, తాండూరు కందిపప్పు అంత ఫేమస్సా సార్? అచ్చంపేట ప్రాంతంలోకి పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా. అబ్బబ్బబ్బా, సూపర్ కాంబినేషన్. నాకు కూడా చాలా ఇష్టం సార్ దోసకాయ కందిపప్పు. చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. చికెన్ మటన్ ఏమి సరిపోతాయి సార్ దోసకాయ కందిపప్పు ముందు. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడిపోయారు సార్ పిల్లలు. ఇప్పుడు దోసకాయలు అంటూ వెనక బుడంకాయలు అనేటోళ్ళు. అవునా? దోసకాయ బుడంకాయ ఒక్కటేనా? ఏమో సార్ నాకు తెలియదు. కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. అబ్బా, మీరు చెప్తుంటేనే నా నోట్లో నీళ్లు రేస్తున్నాయండి. ఇంటికి వెళ్ళాక దోసకాయ కందిపప్పు చేయమని చెప్పాలి సార్ మా ఆవిడికి. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేది. ఇవాళ ఆ రుచులే పోయినాయి. ఆ రోజులే వేరు సార్. అసలు ఇప్పుడు ఇంట్లో వండుకోవడం కూడా తగ్గిపోయింది గురుగారు. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు, కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. నిజమే సార్, ఇప్పుడు ఈ డైట్ వాళ్ళు కూడా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి. జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదంట కదా, ఇంకేటెట్ చేయాలి సార్? మీ బట్టలు మీరు ఉతుక్కోండి. జొన్న రొట్టెలు తిని బట్టలు ఉతుక్కోవాలా? అలా చేస్తే ఏటవుతుంది సార్? సిక్స్ ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. ఓహో, సిక్స్ ప్యాక్ ఇంత ఈజీనా? అయితే జిమ్కి పోవాల్సిన అవసరమే లేదు. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేస్తుందా? ఆటోమేటిక్ గా మీరు సిక్స్ ప్యాక్ తయారవుతారు. మంచి ఐడియా ఇచ్చారు సార్. ఇంటికి వెళ్ళాక నా బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు నేనే ఉతికేస్తాను. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. వచ్చే వారానికల్లా సిక్స్ ప్యాక్తో వచ్చేస్తాను.